నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సభకు రాని కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్, అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారన్న విమర్శ, ప్రతిపక్ష బాధ్యతలు నిర్వర్తించలేదన్న వ్యాఖ్య, ప్రజల కోసమైన సభకు రావాలని కేసీఆర్ కు సూచన. లోక్సభలో రైతుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీసిన అవినాష్, పీఎం కిసాన్ సాయం పెంచాలని డిమాండ్, పంట బీమా సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించిన అవినాష్, రైతులకు గోదాములు, కోల్డ్ స్టోరేజ్ అవసరమన్న ఎంపీ. గద్దరవార్డులపై ప్రభుత్వాన్ని నిలదీసిన పల్లా రాజేశ్వర్, ఖద్దరవార్డులుగా మారాయని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే, తెలంగాణ కళాకారులకు గుర్తింపు లేదన్న విమర్శ, అవార్డుల ప్రక్రియలో పారదర్శకత అవసరమని డిమాండ్. ముస్లింలకు చేసిన మేలు చెప్పలేక అసత్యాలు మాట్లాడుతున్నారన్న విమర్శ, ఇఫ్తార్ సభలో సీఎం వ్యాఖ్యలను ఖండించిన అంసద్ బాషా, మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ, ముస్లింల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్. రైతుల సమస్యలపై లోక్సభలో గలమెత్తిన ఎంపీ చామల, జీడీపీలో వ్యవసాయం వాటా తక్కువన్న వ్యాఖ్య, కార్పొరేటర్లకు రుణమాఫీలు రైతులకు న్యాయం లేదన్న విమర్శ, కనీస మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్. కేసీఆర్ సభకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేతగా బాధ్యత నిర్వర్తించకుండా ఉండడం సరైంది కాదన్నారు. సభకు రాకుండా జీతం తీసుకునే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల కోసమైన చర్చల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుత రాజకీయాలకు ఇది అవసరమని పేర్కొన్నారు. మరి ఈ రోజు ఈ సభలో మనందరం చర్చించి విధులకు హాజరు కాని వాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి డెఫినేషన్ సుప్రీంకోర్టు ఇచ్చింది ఈ ప్రజాప్రతినిధులకు కూడా. మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైర్హాజరు అయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు. దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు సభకు రాండి, ఈ సభలో చర్చలో పాల్గొనండి. తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తే ఈ సభకు వస్తారని మేము భావిస్తున్నాం. రావాల్సిందిగా తమరి ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఆహ్వానం పలుకుతున్నా. అధ్యక్ష, లోక్సభలో అగ్రికల్చర్ డిమాండ్స్ చర్చలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. దేశంలో సగం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పటికీ జీడీపీకి కేవలం 16 నుండి 18% మాత్రమే వాటా ఉందన్నారు. ఇది వ్యవసాయ రంగంలోని అసమతుల్యతను సూచిస్తుందని పేర్కొన్నారు. రైతులకు 2026-27 బడ్జెట్ అనుకూలంగా లేదని విమర్శించారు. కార్పొరేటర్లకు భారీగా రుణమాఫీలు చేస్తున్నా రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. Half of our Indian workforce depends on agriculture, but that contributes only 16 to 18% of GDP. This is because of deep structural imbalance. Now when we look at budget 2026, the allocation is 1,30,561 crores and the revised estimate is only 1,23,089 crores. Share of the budget overall is 2.7%. After accounting for inflation and input cost, this budget is not at all supportive. The farmers are already under stress, and such budgets won't help the farmers in this country. Even investment in agriculture, research and education falling around to 9,967 crores, which is only 0.5%, whereas the global average is 0.9%. In this present situation, the government slogan, Sabke Saath, Sabke Vikas. I don't know what is this for. Do the farmer doesn't deserve that? And the government is helping corporate friends, their own corporate friends, to multiply their networks and enjoying profits. Nearly 16 lakh crore loans have been waived for the friendly corporates, but not for the farmers. What was the farmers' fault? Do they not have reach or do they not have voice? Why government failed in implementing Swaminathan committee recommendations?
Why they are not able to address the minimum supporting price or legal guarantee for agriculture products? On the top, now farmers concerned with a new trade deal with US. Why this government have to make such a deal when farmers are already in the stress? They are not able to sell their own products right now. When the American can dump their products, farm products in India, this will make more stress to the farmers. I am once again proud to say it was the UPA government in 2008 which was always worked for the farmers. Post-independence, Congress government was working and helping farmers to empower them. 60,000 crores of loans have been waived during the Sri Manmohan Singh Ji's government. Not only that, in my state, Telangana, our Chief Minister Sri Revanth Reddy ji, because our state was formed in 2014. After 2014 to 23, there was BRS government. BRS government has promised 2 lakh loan waiver to the farmers, but didn't do for 10 years. Whereas Chief Minister Revanth Reddy ji, after his electing, because it was being promised and guarantees given by Srimati. చెక్ డ్యాంల నిర్మాణంపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చేలా నాసిరకం నిర్మాణాలు చేపట్టిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యాంల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. ఎండాకాలంలో నిర్మించిన డ్యాంలు వర్షాకాలంలో కూలిపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తోందన్నారు. ప్రజల డబ్బును వృధా చేసిన ఈ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్న చిన్న వాగుల మీద కానీ ఎక్కడ కట్టినటువంటి చెక్ డ్యాములు ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా లేవు. దానికి కారణం ఏంటంటే డిజైన్ లోపం, సరి అయినటువంటి డిజైన్ చేయకపోవడం. 100 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం కాంట్రాక్టులకు కకృతి పడి ఇంజనీర్లతో డిజైన్ లోపం చేశాడు. మరి అవన్నీ కూడా 100 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం నీళ్ల పాలు చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే ఇంకా దానికి వచ్చి ఫోటోలు దిగి దీన్ని అటు బాంబులతో వేల్చిందట. అంత కర్మ ఎవరికి పట్టింది? బాంబులతో వేల్చడానికి ఎవరికి పట్టలే. హైడ్రా కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడంతో శాసనమండలి సభ్యులకు అవమానం జరిగిందని ఎమ్మెల్సీ సంభీపూర్ రాజు విమర్శించారు. అధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీ భవన్ నుండి హైడ్రా కమిషనర్ కు జీతం వస్తుందా అంటూ ప్రశ్నించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించిన గవర్నర్ ప్రసంగాన్ని ఎలా సమర్థించాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా ఇళ్లను కూల్చడం ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పేదలను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు. గౌరవం, ఆత్మగౌరవం. అధ్యక్ష, ముందు నేను ఆ సబ్జెక్ట్కి వెళ్ళే ముందు నాకు కలిగిన ఇబ్బంది మీ దృష్టి కూడా ఫోన్లో తీసుకొచ్చాను అధ్యక్ష. దాని గురించి ఒక నిమిషం మాట్లాడి మిగతా విషయాలు మాట్లాడతాను. కుకట్పల్లి నియోజకవర్గంలో అధ్యక్ష హైడ్రా ఒక ప్రోగ్రాం చేసింది అధ్యక్ష. అక్కడికి గౌరవ ముఖ్యమంత్రి వారిలు, రాష్ట్ర మంత్రి వారిలు వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీని అధ్యక్ష. నాకు ఇక్కడ మేడ్చల్ నుంచి అటు తాండూరు దాకా ప్రోటోకాల్ ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, కొంతమంది అధికారులు పాటిస్తూ ఉన్నారు. ఉదాహరణకు మొన్న వికారాబాద్ కలెక్టర్ గారు కొత్తగా గెలిచిన కౌన్సిలర్లకు ఒక మీటింగ్ పెడితే నన్ను ఆహ్వానించారు అధ్యక్ష. ఆ ఏవి రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది అధ్యక్ష. ఏవి రెడ్డి గారికి 3 జిల్లాలు ఉంటుంది అధ్యక్ష. కుకట్పల్లిలో జరిగినటువంటి హైడ్రా కార్యక్రమంలో నా పేరులో శిలాఫలకం మీద కానీ ఇన్విటేషన్ కార్డు మీద కానీ లేదు అధ్యక్ష. అదే రకంగా ఇక్కడ ఏవి రెడ్డి గారికి ఉండాలి, వాణిదేవి గారికి ఉండాలి, ఇంకా అక్కడ ఉన్న ఎమ్మెల్సీలకు ఉండాలి అధ్యక్ష. అక్కడ లేదు అధ్యక్ష. నేను సంబంధిత అధికారులకు ఫోన్ చేసిన అధ్యక్ష, కలెక్టర్ గారికి చేసిన. ఇక హైడ్రా కమిషనర్ గారు వారు ఫోన్ ఎత్తారు అధ్యక్ష. వాళ్ళు ఓన్లీ బిల్డర్ల ఫోన్లు, అధికార పార్టీ వాళ్ళ ఫోన్లు ఎత్తాడు అధ్యక్ష. నా దగ్గర ఎవిడెన్స్ కూడా అధ్యక్ష. నేను ఫోన్ చేస్తే వారు ఎత్తలే. వారికి గాంధీ భవన్ నుంచి శాలరీ ఇస్తున్నారా, ప్రభుత్వ ఖజానా నుంచి శాలరీ ఇస్తున్నారా, నాకు ఒకసారి స్పష్టం చేయాలి ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ మా అధ్యక్షుల వారు పిసిసి అధ్యక్షులు కూడా ఉన్నారు. గాంధీ భవన్ నుంచి హైడ్రా కమిషనర్కు శాలరీ ఇస్తా ఉన్నారా, ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తా ఉన్నారా? ఒక ప్రజాప్రతినిధిగా నేను ఫోన్ చేస్తే ఎందుకు అటెండ్ చేయరు వారు? దీనికి దయచేసి సమాధానం కావాలి అధ్యక్ష. అధ్యక్ష, నా పేరు పెట్టలేను సరే, అక్కడ బండి రమేష్ మరి 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు సార్ ఉన్నారు, ఇక్కడ వివేకానంద ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు.
వారి అనుభవంలో ఇట్లాంటిది ఎప్పుడన్నా ఎదురైందా దయచేసి చెప్పాలి. పిసిసి అధ్యక్షుల వారి కమిటీలో పనిచేస్తున్నటువంటి టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినటువంటి వ్యక్తి. అధ్యక్ష ఎవిడెన్స్ ఉంది అధ్యక్ష. వారి పేరు శిలాఫలకం మీద పెట్టారు, ఇన్విటేషన్ కార్డులో పెట్టారు అధ్యక్ష. నేను 2 సార్లు ఎమ్మెల్సీగా ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకులో గత ప్రభుత్వంలో విప్పుగా పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి పనిచేసిన ఒక బీసీ బిడ్డను. నా పేరు ఎందుకు ఉండదు అని చెప్పేసి అడుగుతా ఉన్నా అధ్యక్ష. దీనికి సమాధానం కావాలి అధ్యక్ష. దీన్ని ఇక నేను ప్రభుత్వం నుంచి ఆశించేదానికంటే అధ్యక్ష, ఇది దేవాలయం అయితే దేవుడు మీరు, ఇది ఇల్లు అయితే ఇంటి పెద్ద మీరు ఆ అధికారులపైన తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ సభకు ఇక్కడికి పిలిపించి వారితో క్షమాపణ చెప్పారని చెప్పేసి నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా అధ్యక్ష. దయచేసి మీరు ఎల్లుండి జరిగే సమావేశంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా అధ్యక్ష. ఇది నా ఒక్కరికి సంబంధించిన అంశం కాదే అధ్యక్ష. షంబీపూర్ రాజు గారు 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉంటారు, పోతా రేపు ఇంకోరు రావచ్చు కాక. ఈ సభకు సంబంధించిన విషయం అధ్యక్ష, మన గౌరవానికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఒక మెంబర్గా నాకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష. ఇది అందరి సభ్యులకు సంబంధించిన అందరికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఇది అందరి గౌరవం అధ్యక్ష. నా గౌరవం పోతే సభా గౌరవం పోయినట్టే కదా అధ్యక్ష. ఒక అధికారి అధ్యక్ష, నేను మొన్ననే ట్రైనింగ్కి వెళ్ళాను అధ్యక్ష. చట్టసభల్లో రూల్స్ ఎట్లా వ్యవహరించాలి అని మా పార్టీ యొక్క ట్రైనింగ్ ఇస్తే అక్కడికి చాలా పెద్దవాళ్ళు వచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష. ఒక శాసనమండలి సభ్యునిగా నా ప్రోటోకాల్ అధ్యక్ష చీఫ్ సెక్రటరీ ప్రోటోకాల్ సేమ్ అధ్యక్ష. మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి బంగ్లాలు కూలగొట్టాడు, నా పేరు పెట్టకుండా నన్ను అవమానిస్తే, పొద్దున్న లేస్తే పేదల ప్రజలు ఉసురు తీసుకునేటోడు నన్ను అవమానిస్తే మరి సభ ఆమోదిస్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా అధ్యక్ష. తక్షణమే అధ్యక్ష, మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. దయచేసి మీరు వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఇక్కడికి వారిని తీసుకొచ్చి వారితో క్షమాపణ చెప్పిస్తారా, లేదా మీరు వారి మీద యాక్షన్ తీసుకుంటారా? చీఫ్ సెక్రటరీ గారిని కానీ, జిఏడి గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అహంకారంగా ఇక ఆయన పేరు ఉంటుంది అధ్యక్ష. కింద ఈ కార్యక్రమం అమలు చేశారంటే హైడ్రా కమిషనర్ ఎక్కడ ఉంటుంది అధ్యక్ష? ఆయన పేరు బండి రమేష్ పేరు కింద కాంగ్రెస్ పార్టీ టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ పేరు కింద హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరు ఉంటుంది. మరి దీంట్లో ఈ ప్రభుత్వ పాత్ర ఉందా? దయచేసి నాకు సమాధానం కావాలి అధ్యక్ష. అది ఈ సెషన్లోనే తమరు ఆ విధంగా ఆలోచిస్తారని చెప్పేసి కూడా తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. గద్దరవార్డుల పేరుతో ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. అవి గద్దరవార్డులు కాక ఖద్దరవార్డులుగా మారాయని వ్యాఖ్యానించారు. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకు అవార్డు వచ్చినా ఆ సినిమాలో పాట రాసిన తెలంగాణ ఉద్యమకారుడు మిట్టపల్లి సురేందర్ కు గుర్తింపు ఇవ్వలేదన్నారు. ఆ పాటే సినిమాను విజయవంతం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ కళాకారులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అవార్డుల ప్రక్రియలో పారదర్శకత అవసరమని డిమాండ్ చేశారు. రాస్తే ఇదే 4 లైన్లతో నా సినిమా హిట్ అయింది అధ్యక్ష. సినిమా హిట్ అయితే సినిమాలో ఉండే 5గురికి ఇస్తారు, ఆంధ్ర వాళ్ళకి ఇస్తారు. తెలంగాణ బిడ్డలైన హీరో గాని ఆ మిట్టపల్లి సురేందర్ అని చెప్పేసి వారికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఏం జరిగిందంటే అధ్యక్ష, ఆయనే జనగామ వచ్చేటప్పుడు మా వరంగల్ బిడ్డ, వెలిశాల బిడ్డ, ఆయనకు వస్తున్నప్పుడు జనగామ ఏమైనా ఎలక్షన్ టైం వస్తే రారా అంటే రా అన్న అని చెప్పేసి అంటే వచ్చిండు. ఆడ మాట్లాడిపోయినందుకు గద్దరు ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీలో జరిగిన నిర్ణయం వెనక్కి తీసుకుని ఆయనకు ఈయన మొత్తం మీద పలరాశ్వడితో ఉంటాడని చెప్పేసి ఆయనకు ఇవ్వలేదు అధ్యక్ష. ఎంత అంటే ఏంటంటే ఆ గద్దరు యొక్క అవార్డ్స్ అనేది ఖద్దర్ అవార్డ్స్ లాగా మారిపోయినాయి. అది గద్దర్ అవార్డ్స్ కాదు, ఖద్దర్ అవార్డ్స్ లాగా మారిపోయినాయి. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను ప్రభుత్వం వేగంగా పునరుద్ధరించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. జనగామ సహా పలు ప్రాంతాల్లో పనులు పూర్తి చేసిన రవాణాను తిరిగి ప్రారంభించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హ్యామ్ ప్రాజెక్టు ద్వారా రహదారుల నాణ్యతను మెరుగుపరుస్తామన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కాబట్టి ప్రతి గ్రామం గురించి తెలుసు. అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ శాసనసభ్యుడు ఉన్నా కానీ చాలా గ్రామాలలో ఇక్కడ బీటీ రోడ్లు నాకు కనిపించలేదు. 5 ఏళ్ళు నేను క్రిటిసైజ్ చేస్తలేను. దాని పక్కకే ఆనుకోనున్న సిద్దిపేట పోతే మాత్రం అన్ని గ్రామాలలో డబుల్ రోడ్డు కనబడేది. ఇదేం బాబు జనగామ మోగనే మా హరీశన వేరే మాట్లాడుతున్నావు.
అందుకే నేను చెప్తుండే, అరే నీ జనగామ పోతే మట్టి రోడ్లు, పక్కకు పోతే సిద్దిపేట పోతేనేమో డబల్ రోడ్లు, ఇదేదో నాకు అర్థం కాలే. అప్పుడు కూడా నేను చాలాసార్లు లేఖలు రాసిన. సరే అయిపోయిన దాని గురించి అవసరం లేదు, కానీ అప్పుడు సీనియర్ మినిస్టర్ కాబట్టి సిద్దిపేటలో బాగా రోడ్లు వేసుకున్నాను. జనగామలో మాత్రం చాలా రోడ్లు మట్టి రోడ్లుగా ఉన్నాయి. మేము ఉన్నప్పుడు పిఎంజిఎస్సీ వర్క్లా నేనున్నప్పుడు దాదాపు 120 కోట్లు పిఎంజిఎస్సీ కింద ఫౌండేషన్తో వేసి ఆ పనులు కూడా నేను పూర్తి చేయించడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మన వర్షాలకు బాగా డ్యామేజ్ అయినాయి. అందులో గానుగమాడు చౌడవరం బ్రిడ్జిలు మొత్తం పోయినప్పుడు అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినా R&Bకి వెళ్ళి టేక్ ఓవర్ చేసి ఇమీడియట్గా రిపేర్ చేసి 4 రోజులనే మళ్ళీ బస్సెస్ నడిపేటట్టు చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే వర్షాలు మహబూబాబాద్, జనగాం, పక్కకే ఉన్న డోర్నకల్, ఈ 3-4 ప్రాంతాల్లో బాగా డ్యామేజ్ అయినాయి రోడ్స్. దానికి సంబంధించి దీన్ని శాశ్వతంగా చేయాలని చెప్పే బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని విప్ బీర్లా ఐలయ్య విమర్శించారు. గతంలో బీసీ నాయకత్వాన్ని పక్కన పెట్టి ఉన్నత వర్గాలకు ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు. బీసీ మంత్రిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాధాన్యం పెంచిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు పెద్దపీట వేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వాళ్ళకు సంబంధించిన రాష్ట్రాలకు పెద్దపీట వేసి తెలంగాణకు మొండి చేయి చూపించి ఇలా మా గురించి మాట్లాడుతున్నటువంటి ఆయన నాయకుడు ఒక బీసీ మంత్రి గురించి కూడా ఆయన మాట్లాడింది వాపసు తీసుకోవాలి. రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డ ఉంటే ఓర్వలేక ఎలక్షన్లప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కోసం ఇలా ఒక బీసీ బిడ్డను తొలగించినటువంటి మీ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక విలువ లేదు. ఇలా మా ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ ఉన్న బీసీల కోసం 42% ఇలా ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో అవకాశం ఇచ్చిండు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో, మొన్న మున్సిపల్ ఎలక్షన్లో జనరల్ స్థానంలో కూడా బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మా రాహుల్ గాంధీ ఆలోచన మా ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ భారతదేశానికి కూడా మొదలైంది. ఇలా మీ మోడీ గారు మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా జలగణంలో కులగన పెట్టిండు. ఇది ఆదర్శం కాదా భారతదేశం తెలంగాణ? మా ముఖ్యమంత్రి ఇలా భారతదేశానికి ఆదర్శంగా 1931లో కులగణన అయితే మొన్న మా భారతదేశ రాష్ట్రంలో కులగణను ఇలా మీ మోడీ ఆదర్శంగా తీసుకుంటూ దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన మాటలను ఒక బీసీ మంత్రి మీద మాట్లాడిన వాపసు తీసుకోవాలని చెప్పి లోక్సభలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ డిమాండ్స్ చర్చలో ఎంపీ అవినాష్ రెడ్డి రైతుల సమస్యలను ప్రస్తావించారు. పీఎం కిసాన్ సహాయాన్ని 6,000 నుంచి 10,000కు పెంచాలని డిమాండ్ చేశారు. రైతుల డేటాను నవీకరించాలని సూచించారు. పెండింగ్ బకాయిలు 3,500 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో హార్టికల్చర్ పంటల ధరలు పడిపోయాయన్నారు. రైతులకు సరైన ధరలు కల్పించాలని, గోదాంలు, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి మరింత మద్దతు అవసరమని స్పష్టం చేశారు. 4 billion people and supports nearly half of the country's workforce. Sir, I would like to bring several important demands to the notice of this House, sir. Sir, at present, 6,000 rupees is disbursed to farmers annually under PM Kisan scheme, sir. This amount remains unchanged from 2019. Keeping in view of the sharp rise in input costs, it is requested to enhance the PM Kisan amount to 10,000 rupees, sir. Sir, in our state, Andhra Pradesh, the previous YSRCP government, sir, it had implemented free crop insurance scheme during its tenure 2019 to 2024 and distributed 7,802 crores worth of crop insurance amount to over 54 lakh farmers in Andhra Pradesh, sir. Sir, after the present government took charge in 2024, free crop insurance scheme was completely discontinued, sir. Sir, in 2024-25 budget of Andhra Pradesh, there was absolutely no allocation for crop insurance. In 2025-26, an amount of 1,023 crores was allocated, but not even a single rupee is paid to the insurance companies so far, sir. Since the state failed to pay its share of premium 2,419 crores from last 2 years, the insurance companies has blacklisted Andhra Pradesh for 2025 Rabi season, sir, and no company came forward to come to the in our state, sir, budget, because of agricultural which budget. Please app through which union budget, please. Farmers, sir, आप problem है यार, రైతుల आंध्र प्रदेश का विषय यहाँ मत उठाइए, अभी भारत सरकार का विषय उठाइए. This subject belongs to central government only, sir. Yeah. Sir,
because of which the app through which farmers pay their share of premium did not open at all, sir. Sir, hence farmers could not pay their premiums at all due to the gross negligence of state government. Sir, we request the government of India to intervene and see to it that ఇఫ్తార్ విందుల సమయంలో రాజకీయాలు మాట్లాడడం తగదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. జగన్ ఇఫ్తార్ కార్యక్రమాల్లో ఎప్పుడూ రాజకీయ ప్రసంగాలు చేయలేదన్నారు. ఉపవాసం చేసి ప్రార్థనల అనంతరం ప్రశాంతంగా కార్యక్రమంలో పాల్గొనేవారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం పవిత్ర వేదికపైన రాజకీయ వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు. మతపరమైన కార్యక్రమాలను రాజకీయాలకు వేదికగా ఉపయోగించడం సరికాయింది కాదన్నారు. రాజకీయాలకు మతాన్ని కలపడం సమాజానికి హానికరమని అంజద్ బాషా స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తేడా ఒకసారి గమనించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం అది ఇఫ్తార్ విందు కాదు, అదేదో పబ్లిక్ మీటింగ్ అన్నట్టుగా రాజకీయ మీటింగ్ అన్నట్టుగా మైకు తీసుకొని అని రాజకీయాలు మాట్లాడతాడు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరు అన్ని చూడండి, ఇన్ని ఏళ్లుగా చూడండి, ఎక్కడ కూడా ఆయన రాజకీయాలు మాట్లాడాడు. ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన వచ్చి కేవలం, ఎందుకంటే ఇది ఇఫ్తార్కు సంబంధించి ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఒక పొద్దులు ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. ఆ ఉపవాసాలు తీసే సమయము, ఆ సమయంలో మనం రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పి ఆయన కేవలం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు మాత్రమే చెప్తారు. కానీ ఏనాడు కూడా ఆ వేదికపై నుంచి రాజకీయాలు మాట్లాడిన దాఖలాలు లేవు. అది మా నాయకుడికి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసము. ఇవన్నీ కూడా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ దేశ రవాణా రంగాన్ని మార్చే బుల్లెట్ రైల్ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి పూణేకు కేవలం 2 గంటలు, బెంగళూరుకు 2.5 గంటలు, చెన్నైకు 3.5 గంటల్లో చేరుకునే అవకాశం ఉందని వివరించారు. గతంలో సాధ్యం కాని అభివృద్ధిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సాధ్యం చేస్తోందన్నారు. రవాణా రంగంలో వేగవంతమైన మార్పులు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ప్రజలకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యాలు అందించడంలో ఇది కీలక ముందడుగు అని చెప్పారు. ग्लोबल बेंचमार्क को अचीव कर रहे हैं और जो नए प्रोजेक्ट होंगे उसमें दिल्ली से वाराणसी 3.5 घंटे में पहुंच जाएंगे, दिल्ली से लखनऊ 2 घंटे में पहुंच जाएंगे, दिल्ली से लखनऊ 2 घंटे में पहुंच जाएंगे। वाराणसी से, अरे भाई 2 मिनट सुन लो, मैं आपका भी बता रहा हूँ वाराणसी से पटना 1 घंटे से कम समय में पहुंच जाएंगे। अध्यक्ष जी, मुंबई और पुणे प्रैक्टिकली दोनों मर्ज हो जाएंगे। 48 मिनट्स में मुंबई से पुणे की जर्नी होगी। 48 मिनट्स में मुंबई से पुणे से हैदराबाद माननीय अध्यक्ष जी, पुणे से मोदी जी की सरकार ही करेगी, आप वहीं बैठे रहोगे और हम लोग काम करते जाएंगे। आप चिंता मत करना, मोदी जी की सरकार ही ये सब काम करके देगी। माननीय अध्यक्ष जी, पुणे से हैदराबाद 2 घंटे की जर्नी रहेगी। पुणे से हैदराबाद 2 घंटे की, हैदराबाद से बेंगलुरु 2.5 घंटे की जर्नी हो जाएगी और हैदराबाद से चेन्नई वाया अमरावती 3.5 घंटे की जर्नी हो जाएगी। और अध्यक्ष जी, अरे भाई हम ही करेंगे। రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను అంజద్ బాషా ఖండించారు. 2 ఏళ్ల పాలనలో ముస్లింలకు ప్రభుత్వం చేసిన మేలేంటో చెప్పకుండా అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం మాత్రమే ముస్లింలకు ఇచ్చిన హామీలు నిలబెట్టిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైనారిటీలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సంవత్సరాల కాలంలో మరి ముస్లిం మైనారిటీలకు మరి ఈ ప్రభుత్వం చేసిన మేలు ఏంటో ఒక్కటి కూడా చెప్పకోకుండానే మేము అది చేశాం ఇది చేశామని చెప్పి అన్ని అసత్యాలు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇఫ్తార్ విందులో మాట్లాడిన వీడియో ఒక్కసారి మీకు ప్లే చేసి చూపిస్తాం, ఒకసారి మీరు కూడా చూడండి. ఇంకో పక్క నేనే ప్రారంభించాను ఇమాములకి మౌజుములకి ఆన్ రూమ్ ఇవ్వడం. మౌజుములకు అయితే 10,000, ఇమాములకు 10,000, మౌజుములకు 5,000. అదే మాదిరిగా ఇప్పటికి 180 కోట్లు ఇచ్చాం. ఈరోజు రాత్రికి మళ్ళీ చెప్తున్నా, ఉండే బకాయిలని 45 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత
నేను తీసుకున్నాం, ఈ ప్రభుత్వం తీసుకున్నాం, అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో ఏదైతే ఇమాముకు 5,000, మౌజన్కు 3,000 రూపాయలు ఇస్తున్న ఆనరోరియాన్ని ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000, ఒక మసీదుకు 15,000 ఇస్తానని చెప్పి మరి ఆ రోజు తన మేనిఫెస్టోలో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మాట ప్రకారంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా మరి ఆ హానరోరియాన్ని గతంలో 8,000 ఇస్తున్న హానరోరియాన్ని మసీదుకు 15,000 రూపాయలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. మరి అదే కాకుండా మరి ఆనాడు 2014 నుంచి 19 వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి బకాయిలు పెట్టిపోయిన సుమారుగా 24 కోట్ల రూపాయలు ఇమాములకు మౌజన్లకు బకాయిలు పెట్టిన 24 కోట్ల రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సభకు రాని కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్. అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారన్న విమర్శ. ప్రతిపక్ష బాధ్యతలు నిర్వర్తించలేదన్న వ్యాఖ్య. ప్రజల కోసమైన సభకు రావాలని కేసీఆర్ కు సూచన. లోక్సభలో రైతుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీసిన అవినాష్. పీఎం కిసాన్ సాయం పెంచాలని డిమాండ్. పంట బీమా సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించిన అవినాష్. రైతులకు గోదాములు, కోల్డ్ స్టోరేజ్ అవసరమన్న ఎంపీ. గద్దరవార్డులపై ప్రభుత్వాన్ని నిలదీసిన పల్లా రాజేశ్వర్. ఖద్దరవార్డులుగా మారాయని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే. తెలంగాణ కళాకారులకు గుర్తింపు లేదన్న విమర్శ. అవార్డుల ప్రక్రియలో పారదర్శకత అవసరమని డిమాండ్. ముస్లింలకు చేసిన మేలు చెప్పలేక అసత్యాలు మాట్లాడుతున్నారన్న విమర్శ. ఇఫ్తార్ సభలో సీఎం వ్యాఖ్యలను ఖండించిన అంసద్ బాషా. మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. ముస్లింల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్. రైతుల సమస్యలపై లోక్సభలో గలమెత్తిన ఎంపీ చామల. జీడీపీలో వ్యవసాయం వాటా తక్కువన్న వ్యాఖ్య. కార్పొరేటర్లకు రుణమాఫీలు, రైతులకు న్యాయం లేదన్న విమర్శ. కనీస మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.